రా భూమి. అవండి. అవండి అవునండి. మాధవ్ వెనక్కి చూడు మాధవ్. ఏంటి మాధవ్ ఇది? ఎవరు వెళ్ళు? ఇందాక అడిగాం కదా, వాడు శౌర్యాన్ని చూసి కాదు నీ ఒంటి మీద బంగారాన్ని చూసి మనల్ని పంపించాడు. వాళ్ళే అటాక్ చేశారు. ఏంటి మాధవ వీళ్ళు ఇలా ఉన్నారు? ముందే ఎస్ఐ గారు చెప్పారు కదా ఈ ఏరియా చాలా డేంజర్ అని. సరే సరే వెళ్దాం పద. ఓకేరా, తన డీటెయిల్స్ పంపిస్తాను, కొంచెం తొందరగా చూడండి. రాఘవ, ఆఫీస్లో కొత్తగా పరిచయం అయిన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళిందేమో. ఒకసారి వాళ్ళకి ఎవరికైనా కాల్ చేసి చూడరా. అందరికీ ఫోన్ చేశానక్క, ఎవరికీ తెలియదు అంటున్నారు. అసలు ఇంట్లో ఉన్న పిల్ల ఎక్కడికి పోతుందిరా? అది ఒక్క మాట కూడా చెప్పకుండా. ఇప్పుడు మీరందరూ టెన్షన్ పడటానికి కారణం ఆ భూమి. అలేఖ్య, నీకసలు వేరే పని లేదా? ప్రతిదానికి భూమిని ఏదో ఒకటి అండో నీకు బాగా అలవాటైపోయింది. నేనేం కావాలని అనటం లేదు వదినా, ఇదంతా భూమినే చేసింది. నాకు తెలిసి భూమినే శౌర్యాన్ని బయటికి పంపించుంటుంది. ప్రతిదానికి భూమి భూమి అంటూ మధ్యలోకి తీసుకొస్తావు ఎందుకు? తను కూడా మనతోనే ఉందిగా. మనతోటే ఉంటుంది, కానీ తను చేయాల్సిందంతా కావాలని చేస్తుంది. కావాలంటే ఈ వీడియో చూడండి. నీకు ఆ అబ్బాయితో పెళ్లి చేసే అవకాశం కనుక వచ్చిందంటే నేను మాత్రం ఎందుకు వదిలిపెడతాను? ఖచ్చితంగా నీకు సిద్ధార్థకి పెళ్లి చేయడానికే ప్రయత్నిస్తాను. నాకు సిద్ధార్థ్ కావాలి, తను లేకుండా నేను బ్రతకలేను. నీకు నేనున్నాను శౌర్య, నేను చెప్పానంటే చేస్తాను, సరేనా? మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోరు కదా బావా. ప్రతిదానికి నేనేదో భూమిని తప్పు పడుతున్నట్టు, భూమి మీద నేనేదో పగ పెట్టుకొని మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు కదా. అందుకే చెప్పొద్దు అనుకున్నాను, చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది, చెప్పాను.
ఒకసారి ఆపు. ఏమైంది భూమి? దేవుడికి దండం పెట్టుకుని వెళ్దాం. సరే. స్వామి, మా శౌర్య కనిపించలేదని ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. ఎక్కడుందో ఏంటో తెలియడం లేదు. తనకి ఏదైనా జరిగితే మా వాళ్ళు ఎవ్వరూ తట్టుకోలేరు. తనకెలాంటి ప్రమాదం లేకుండా నువ్వే కాపాడాలి. తన ఆచూకీ దొరికేలాగా ఆశీర్వదించు స్వామి. భూమి, వెళ్దామా? ఏంటక్క భూమి ఇలా చేస్తుంది? శౌర్యాన్ని పెళ్లికి ఒప్పించడానికి పోయి వాడితో పెళ్లి జరగడానికి ప్రయత్నిస్తానని చెప్తుందేంటి? రే, నువ్వు ఊరుకోరా. తనేం చెప్పింది? తప్పమ్మ, ఇది పద్ధతి కాదనే కదా చెప్పింది. ఏదైనా అవకాశం ఉంటే చూద్దాంలేనంది. అది తన సంతోషం కోసం చెప్పుంటుంది. బాగుంది వదినా. అవకాశం ఉంటే చూద్దామంటే ఏంటి? ఆశ పెట్టినట్టే కదా, నేనున్నానని ధైర్యం ఇచ్చినట్టే కదా. హలేక్యా, ప్రతిదానికి తప్పుడు అర్థాలు తీయద్దు. అయినా నువ్వు ఆ వీడియో ఎందుకు రికార్డ్ చేసావు? చాటు నుండి రికార్డ్ చేయాల్సిన అవసరం నీకేంటి? అసలు ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు? భూమిని ఏదో ఒక విషయంలో ఇరికించాలనే కదా, తనని మా దగ్గర తప్పుడు దాన్ని చేయాలనే కదా. అక్క, ఇప్పుడు సమస్య అది కాదు. సిద్ధార్థికి నాకు పెళ్లి చేయమంటే సరే నేను ఏదో ఒకటి చేస్తాను అంది అంటే దానికి అర్థం ఏంటి? మనకి తెలియకుండా ఏదో ఒకటి చేద్దామనే కదా. శౌర్య ముందు టైం కావాలి అని చెప్పింది. ఇప్పుడేమో సిద్ధార్థని పెళ్లి చేసుకుంటాను, నాకు సిద్ధార్థ్కి పెళ్లి చేయండి అంటుంది. ఈ కాస్త టైంలో మాట ఎందుకు మారింది? ఎవరి ధైర్యం చూసుకుని? భూమి చేస్తానని మాటిచ్చింది కాబట్టి భూమిని చూసుకునే ధైర్యం. మనం కుదరదని చెప్పిన తర్వాత కూడా అసలు భూమి తన ప్రేమని సమర్థించాల్సిన అవసరం ఏంటి? మనం కరాఖండిగా ఈ పెళ్లి జరగదు అని చెప్పిన తర్వాత కూడా సరే నేను చూసుకుంటానులే, నువ్వేం భయపడద్దు అంటే ఇంకా శౌర్య మన మాట ఎందుకు వింటుంది? భూమి ఏదో ఒకటి చేస్తుందిలే అని ఇప్పుడు ఏం చేసిందో అప్పుడు అదే చేస్తుంది. ఈ విషయంలో అలాగే అనడానికి ఏమీ లేదు. శౌర్య కనిపించకపోవడానికి భూమియే కారణమై ఉంటుంది. రానివ్వండి, చెప్తాను. శ్రీ, భూమిని అపార్థం చేసుకోవద్దురా. తను మంచిదిరా. తను ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టే పని కానీ కుటుంబ పరువు పోయే పరిస్థితులు కానీ తీసుకురాదురా. సరే అక్క, పరువు తీయాలనుకుంటుందో పరువు కాపాడాలనుకుంటుందో తన్నే అడుగుతాను. ఈ పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది, మన చెల్లెలు సంతోషంగా ఉంటుందని మనం అనుకుంటుంటే చాటుగా ఇలాంటి పనులు చేస్తుందా?